హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శిల్పా వ్లాగ్స్. ఈరోజు వంటకం వచ్చేసి కొర్రమీను చేపల పులుసు. మేమైతే స్టవ్ వెలిగించుకొని బౌల్ అయితే పెట్టుకున్నామండి. అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు అయితే మేము వేయించుకొని వాటినైతే మిక్సీ జారీలోకి అయితే మేము వేసేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మిక్సీ జారీలో నుంచి మేము పౌడర్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మొత్తానికైతే మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే పక్కకైతే బౌల్లో పెట్టేసుకున్నాము. దాని తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు అయితే మేము తీసుకున్నామండి. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా మేము తీసుకున్నాము. చూసిరు కదా, మొత్తానికైతే జీలకర్ర మెంతుల పొడి అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జారీలో వేసుకున్నాము. అలాగే ఒక ఆనియన్ని ముక్కలు చేసుకొని పెట్టుకున్నామండి. మొత్తానికైతే దానిని కూడా టమాటో పేస్ట్ అయితే మేము పట్టేసి పక్కకు పెట్టుకున్నాము. చూసిరు కదా, టమాటో పేస్ట్ కూడా మేము పెట్టేసుకున్నాము. దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని బౌల్ అయితే పెట్టేసుకున్నాము. దానికి తగినంత మేము 4 స్పూన్ల ఆయిల్ని అయితే మేము తీసుకోవడం జరిగిందండి. మేము ఆనియన్స్ కూడా పక్కకి తరిగి కొన్ని ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాం. అలాగే పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకున్నాం అన్నమాట. మొత్తానికైతే ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని అయితే అందులో వేసేసుకున్నాము. ఆనియన్స్ కూడా కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు మేము వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకుని అయితే వేసుకున్నామండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాము. మొత్తానికైతే గుమగుమలాడే స్మెల్ అయితే వచ్చేసింది. కాసేపు ఒక 2-5 మినిట్స్ అట్లా మేము దాన్ని మూత పెట్టి ఉడికించుకున్నాము. అలా ఆయిల్లో మగ్గిన తర్వాత మేము పట్టి పెట్టుకున్నటువంటి టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా అందులో వేసుకొని అది కూడా ఒక 3 మినిట్స్ వరకు ఆ పచ్చి స్మెల్ పోయేదాకా దాన్ని ఉడికించుకున్నాము. దాని తర్వాత అది అడుగు అంటకుండా కలుపుకోవడం జరిగిందనమాట. దాని తర్వాత మేమైతే ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నామండి. ఆ చింతపండు రసాన్ని అయితే వేసుకున్నాము. ఇంకా అందులో చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత కాసేపటి తర్వాత ఆ రసాన్ని పిండుకున్నటువంటి చింతపండు రసాన్ని ఇందులో వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఆ రసం బాగా మరిగి పచ్చి స్మెల్ పోయే వరకు మరిగించుకున్న తర్వాత ఆ మరుగుతున్న ఆ చింతపండు రసంలో జీలకర్ర మెంతుల పొడిని అయితే రెడీ చేసుకున్నాం కదా, వాటిని అయితే అందులో వేసేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కరివేపాకును కూడా వేసుకున్నాం. దాని తర్వాత చేప ముక్కలను అయితే అందులో పెట్టేసుకున్నాము. ఈ చేప ముక్కలని మంచిగా ఒక 10 మినిట్స్ వరకు ఆ రసంలో ఉడికించుకొని ఆ పులుసులో ఉడికించుకోవడం జరిగింది. ఆ చేప ముక్కలు విరగకుండా నీట్గా సైడ్ నుంచి కలుపుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా మేము చేపల పులుసుని అయితే రెడీ చేసుకున్నాము. సో మీకైతే నచ్చిందని మేము అనుకుంటున్నామండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత మేము కొత్తిమీరను కూడా దానిపైన వేసుకున్నాము. తర్వాత ధనియాల పొడిని కూడా కొద్దిగా మళ్ళీ వేసుకోవడం జరిగింది. మొత్తానికైతే కొర్రమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో మా ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కదండి, ప్రతి వంటకంని. సో మీరైతే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శిల్పా బ్లాగ్స్ని అయితే మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చేపల పులుసు అయితే